సార్, ఈ ధర్నాకి గల కారణాలు ఏంటి సార్? ఈ ధర్నాకు గల కారణం మాకు రావాల్సిన హక్కుల గురించి మేము పోరాడుతున్నాం. కేవలం ఇక్కడ ఎవరి మీద దేశం కాదు, అసూయ కాదు. మేము ఈ ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం. మాకు కావాల్సిన ప్రజా ప్రభుత్వాన్ని మేము కోరుకొని అందరి అభిమతం మేరకు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కానీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మాకు రావాల్సిన డిమాండ్లు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలోనే మాకు కంపల్సరీ ప్రభుత్వం ఏర్పడగానే పిఆర్సీ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ మాకు ఇప్పటివరకు పిఆర్సీ రాలేదు. మరి గత ప్రభుత్వం కేవలం 2 డిఏలు పెండింగ్లో పెడితే ఈ ప్రభుత్వం వచ్చి 6 డిఏలు పెండింగ్లో పెట్టింది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కోరికలు మాకు తీర్చి ప్రభుత్వం మేము ఇంకా మంచిగా పని చేసేటట్టు ప్రభుత్వము మాకు ఒక మంచి తోవ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఈ పెండింగ్ బిల్లుల వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఏంటి సార్? ఈ పెండింగ్ బిల్లుల వల్ల కేవలం ఒక ఉద్యోగి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక ఇల్లు కట్టుకుంటే మళ్ళా ఆ ఇల్లు ఈఎంఐ పోయినాక తినడానికి తిండి కూడా కష్టమవుతుంది. అంటే ఒక ఇద్దరు పిల్లలను చదివించడానికి కూడా కష్టమవుతుంది. ప్రతి ఉద్యోగస్తుకి మీరు ఎక్కడైనా చూడండి అప్పులు మాత్రమే ఉన్నాయి. ఇల్లు కొన్నాడంటే వానికి జీవితకాలం అప్పే. ఇల్లు లేకుండా ఉంటే మాత్రమే వాడి జీవితం. అంటే ఒక ఉద్యోగస్తుడు అయినప్పుడు ఒక ఇల్లు కూడా లేకుంటే సమాజంలో అతనికి ఏమైనా గుర్తింపు ఉంటుందా? కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ఏదో ఒక అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కోవడం జరిగింది. మరి ఆ ఇల్లు ఈఎంఐలు కట్టడానికే మా జీవితం అంతా అయిపోతే మరి రేపటి నాడు మా పిల్లల భవిష్యత్తు ఏంది? అసలు మేము తినడానికి తిండి ఎట్లా? సిపిఎస్ ఉద్యోగస్తులు మరణిస్తున్నారు. ఆ మరణం తర్వాత వాళ్ళకు కేవలం 5,000 పెన్షన్ వస్తుంది. మరి వాళ్ళు ఎట్లా జీవిస్తారు? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మా ఆవేదనను అర్థం చేసుకొని మేము ప్రభుత్వం పైన ఇది పోరాటం కాదు, మేము రిక్వెస్టే చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మాకు దయచేసి మాకు రావాల్సిన 6 డిఏలను మాకు రావాల్సిన పిఆర్సీని తక్షణమే ప్రకటించి మా పైన ఆ వరాలు కురిపించాలని ప్రభుత్వాన్ని మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ ద్వారా ప్రభుత్వానికి ఈ మంచి సందేశాన్ని పంపించి మా కోరికలు తీర్చి మమ్మల్ని కూడా సంతోషంగా ఉంచి మా పిల్లలను కూడా సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాం. సార్, ప్రధానంగా ఈ ధర్నా ద్వారా గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? ఉద్యోగస్తులు విశ్రాంతి ఉద్యోగుల యొక్క ఉనికిని చాటుకోవడానికే ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే సంఘ నాయకులు తమ ప్రయత్నం తాము చేస్తారు. కానీ ఇంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు డిమాండ్స్ పరిష్కరిస్తారన్నటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చాలా మొండోడు, ఎలాంటి ధర్నాలు చేసినా చూసి వెళ్ళిపోయే రకం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క ఎమ్మెల్యే కూడా శాసనసభలో లేడు. అదే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని గద్దె దింపడం ఖాయం. వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా ఎవరిని గెలిపించము. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశము. మా డిమాండ్లు పాస్ చేస్తే అతనికి మరి ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలేదు. సార్, ఈ నిధులు చేసే టైంలలో మీరు ధర్నా చేయాల్సిన అసలు అవసరం ఎందుకు వచ్చింది? ధర్నా చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మా సమస్యలు పరిష్కరించే దానికోసము ధర్నాలు చేస్తున్నాం. ఎన్ని ధర్నాలు చేసినా కానీ బూడిదలో పోసినా పన్నీరు మాదిరి తయారైంది. ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదు. కాబట్టి ఈ ధర్నాలు అనేది కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని దించుతామనే స్లోగన్తో వీళ్ళు ముందుకు పోవాలి. నేరుగా ఎట్టి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ని మేము గద్దెని ఎక్కియమనే స్లోగన్ ఇస్తే అప్పుడు రేవంత్ రెడ్డి దిగి వస్తాడు. సార్, ఈ ధర్నా ఇక్కడి వరకే ఆగుతుందా? సమ్మెగా మారే అవకాశం ఏమన్నా ఉందా? మారే అవకాశం ఉంది. మళ్ళీ రేపు 1వ తారీఖు మళ్ళీ ఇదే సమ్మె కొనసాగుతుంది. 10వ తారీఖు చలో హైదరాబాద్ 33 జిల్లాలు ఇక్కడికి వస్తాయి. 33 జిల్లాల యొక్క ఉద్యోగస్తులు విశ్రాంతి ఉద్యోగులు అందరూ వస్తారు. అందరు కలిసి పెద్ద ఉద్యమం చేస్తున్నారు. సార్, జిల్లాల వేదికగా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? జిల్లాలో ఉన్న ఉద్యోగుల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? జిల్లాల నుంచి ఎంతైనా కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి విశ్రాంతి ఉద్యోగులతో కలవాలంటే కొంత భయం అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకుంటాడేమో మేము పాల్గొంటే. రేపు వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఉద్యోగులు కూడా తమ బాధ్యతలను పక్కకు పెట్టి విశ్రాంతి ఉద్యోగులకి పూర్తి సహకారం అందించాలని కోరుతున్నాం. సార్, ఈ పెండింగ్ బిల్లుల వల్ల మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఒక డిఏ పెండింగ్ ఉందంటే నాకు ఒక నెలకు దాదాపు 5,000 నష్టపోతున్నా.
6 డిఏలు అంటే సుమారు 30-40 వేలు నేను నష్టపోతున్నాను ఒక విశ్రాంత ఉద్యోగం. అదేవిధంగా 2.5 లక్షల మంది ఇన్ని ఏండ్లు డిఏ లేకపోతే ఎన్ని లక్షలు మేము నష్టపోతున్నాం అనేది ముఖ్యమంత్రి గమనించాలి. సార్ హెలికాప్టర్స్ ఉన్నా కానీ రేవంత్ రెడ్డి ఇంకొక హెలికాప్టర్ కొన్నాడు కదా, దానికి బడ్జెట్ ఉంది. మీ 10,000 కోట్ల బడ్జెట్ తీర్చడానికి దేనికి కారణం అంటారు? అదే కదా, ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా ఖర్చు పెట్టుకుంటాడు. హెలికాప్టర్ కొంటాడు, 3 హెలికాప్టర్లు కొంటాడు, ఫుట్బాల్ మ్యాచ్లు పెట్టి కోట్లు సంపాదిస్తాడు, తన సొంత తమ్మునికి కోట్లలో భూములు కబ్జా చేసే అవకాశం ఇస్తాడు. ఎందుకంటే తన వాళ్ళ వరకే చూసుకుంటాడు. మా సమస్యలు ఆయనకు పట్టింపు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి మూర్ఖుడు. ఈ ధర్నా ద్వారా ప్రధానంగా గవర్నమెంట్ ముందు ఎన్ని డిమాండ్లు పెట్టదలుచుకుంటారు? ప్రధానంగా ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు 6 డిఏలు ఉన్నాయి. ఈ 6 డిఏలని వెంటనే ప్రకటించాలని, గత ప్రభుత్వము ఉన్నటువంటి 2 డిఏలు ఈ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. కానీ ఇప్పటివరకు కూడా పెండింగ్ డిఏలని ప్రకటించిన పరిస్థితి లేదు. ఎలక్షన్స్ కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏ హామీ కూడా ఉద్యోగస్తులు చేసినటువంటి పాపాలు పోలేదైనా. తర్వాత పిఆర్సీ నివేదిక తీసుకొచ్చి వెంటనే పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. కానీ ఆ పిఆర్సీ జోలి కూడా ఇంతవరకు కూడా పోలేదు. దఫాలుగా అన్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ సంఘాలు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేశారు, ప్రభుత్వానికి విన్నవించారు. అయినా కూడా ప్రభుత్వంలో చీమకుండా కావడం లేదు. కాబట్టి ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో అన్ని సంఘాలు కలిపి, అంటే ఇండివిజువల్ కాకుండా టీజేఏసీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిపి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 1వ తేదీ నాడు కాకపోతే 10వ తేదీ నాడు పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమం చేయబోతున్నాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వం మెడలు వంచైనా సరే చెలో అసెంబ్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉద్యోగ సంఘాల యొక్క ఐక్యతను చాటి చెప్పి మా సమస్యలు పరిష్కరించుకునేంత వరకు ఉద్యమం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. సార్ హెలికాప్టర్ ఉన్నా సరే రేవంత్ రెడ్డి ఇంకో హెలికాప్టర్ కొనడానికి బడ్జెట్ ఉంది. మీ 10,000 కోట్ల బకాయిలు చెల్లించడానికి బడ్జెట్ లేదంటారా? ఆయన రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన చెప్పుకుంటూ ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఆయన కుటుంబ పాలన చేస్తూ ఆయన జల్సాలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇలా ప్రజా సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. వెంటనే అతను ఈ జల్సాలను బంద్ చేసుకొని ప్రజల పాలన మీద దృష్టి పెట్టాలి. ఉద్యోగ సంఘాలు ధర్నాలు చేస్తూ ఉన్నాయి, నిరాహార దీక్ష చేస్తున్నాయి, ఉద్యోగాలను పట్టించుకోకుండా చేస్తున్నారు. ఇలా జరిగితే రానున్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి గట్టి గుణపాఠం చెప్పే రోజు వస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. సార్ ఈ రోజు ఈ ఒక్క ధర్నాతోనే మీరు ఉద్యమం ఆపుతారా? దీన్ని ముందుకు సమ్మెలా తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? ఆల్రెడీ దఫాల కార్యాచరణ ప్లాన్ చేసుకున్నాము. ఉద్యోగ సంఘాలు చాలా సంఘాలు ఉన్నప్పటికీ కూడా అన్ని ఒక జేఏసీగా ఏర్పాటై ప్రధాన డిమాండ్స్ పెడుతున్నాం. ఇది ఆరంభం మాత్రమే, ముందల అంతం ఉంది. ఇంకా ఈ అంతంలో ప్రభుత్వం అంతమయ్యే వరకు కూడా ఉద్యమాలు సాగుతాయని కూడా హెచ్చరిస్తున్నాం. హారతి కాళ్ళ గజల గమ్మతి అసైదుల్లా హారతి కాళ్ళ గజల గమ్మతి నేడు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న హిమ్మతి అసైదుల్లా కాళ్ళ గజల అసైదుల్లా పోరాటం పొత్తులై ఎర్ర కండ్ల పలుగులై కుట్రదారులెత్తులను చిత్తు చేసే శక్తులై కుట్రదారులెత్తులను చిత్తు చేసే శక్తులై కుట్రదారులెత్తులను చిత్తు చేసే శక్తులై అసైదుల్లా కాళ్ళ గజల అసైదుల్లా హారతి కాళ్ళ గజల గమ్మతి నేడు టీజేసీ ఆధ్వర్యంలో జరుగుతున్న హిమ్మతి అసైదుల్లా హారతి కాళ్ళ గజల. ఏది ఏమైనా సరే ఈనాడు ఈ పోరాటము సబ్బండ వర్గాలను ఏకం చేసి ఈ సకల జనులను ఏ విధంగా అయితే ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించినమో మరి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కూలతొక్కట్లో కూడా మేము ప్రముఖ పాత్రను వహిస్తామని ఈ గవర్నమెంట్ హెచ్చరిస్తూ ఉన్నాము. మాకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి 6 డిఏలు తక్షణం ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 2 పిఆర్సీని వెంటనే రిపోర్ట్ తెప్పించుకొని 45% ఫిట్మెంట్తోని ఎంబడే మాకు అమలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా 4 నెలల నుంచి మా జీతభత్యాల నుంచి బేసిక్ పే నుంచి 1.5% కట్ చేస్తూ ఉన్నాడు. మరి ఏ హాస్పిటల్ని అడిగినా ఇప్పటిదాకా విధి విధానాలు ఖరారు కాలేదు. మరి ఆరోగ్యశ్రీ కార్డు కంటే మాకున్నటువంటి ఆ కార్డును ఆ రకంగా చూస్తారు. కాబట్టి మరి విధానపరమైనటువంటి ఆ హెల్త్ కార్డును ప్రతి హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో మాకు అమలు చేయాలని కోరుకుంటూ ఈ రకంగా మరి అన్ని సమస్యలు లేకపోతే ప్రభుత్వమే బాధ్యత వస్తుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మేడం మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాము. మేము చెప్పినది మాకు పిఆర్సీ రావాలి, 2 పిఆర్సీలు రావాలి, 6 డిఏలు రావాలి. మళ్ళీ మాకు హెల్త్ కార్డు ఇస్తా అన్నారు, హెల్త్ కార్డు ఇవ్వలేదు.
ఆ హెల్త్ కార్డులో మాకు శాలరీలో కట్ చేస్తారు, పెన్షన్లో కట్ చేస్తారు. అది కూడా ఇవ్వట్లేదు. మొన్న రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో అన్నాడు మీకు పిఆర్సీ ఇస్తా, మీకు డిఎల్ ఇస్తా, హెల్త్ కార్డు చేస్తా అన్నాడు. ఏమీ చేయట్లేదు. మరి సిపిఎస్ కూడా రద్దు చేయాలి. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేయాలి. అది కూడా చేయట్లేదు ఆయన. మరి ఏంది అసలు మా ఉద్యోగాలను ఎందుకు ఇలా మమ్మల్ని సతాయిస్తుండే ఎందుకు? మేము ఏం అడుగుతున్నాము? మాకు వచ్చేది అడుగుతున్నాము, ఇంకా వేరే అడగట్లే కదా మేము. మాకు వచ్చేది ఇయర్లీ మాకు 5 years ఒకసారి పిఆర్సీ వస్తుంది, సంవత్సరంలో 2 సార్లు 6 నెలల కోటి డిఏ వస్తుంది. అవే అడుగుతున్నాం, అంతకంటే ఇంకేం అడగట్లేదు. హెల్త్ కార్డు ఇవ్వాలి కంపల్సరీ. ఎంప్లాయీలకు ఏముంది మాకు? రేపు ఏమన్నా అయితే మాకు ఏది లేదు అసలు. మాకు ఈ పెండింగ్ బకాయిల వల్ల మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి మేడం? చాలా ప్రాబ్లంలు ఉన్నాం మేము. అన్ని రేట్లు పెరిగినాయి. ఇప్పుడు మనము ఒక దానికి వెళ్తున్నాం, వేల మీదనే అవుతున్నాయి. నువ్వు ఇచ్చే జీతము మాకు నెలకు అంత కిరాయి కట్టుకుంటామా? ఇంట్లో మళ్ళీ మేము పిల్లలు చూసుకుంటామా? ఆరోగ్యం చూసుకుంటామా? మేము ఎంత, మాకు కూడా ఫ్యామిలీ లేదా? మా భర్త లేడు, మేము కొడుకులని కోడలని బిడ్డలను చూడాలి కదా. ఇప్పుడు ఈయన చేసేదానికి మాకు ఎంబడే మాకు పిఆర్సీ రిలీవ్ చేయాలి, డిఏ ఇవ్వాలి, మాకు హెల్త్ కార్డు కూడా చేయాలి. ఈ రోజు ఈ ధర్నా చౌక్ దగ్గర ఈ ధర్నా ఆగుతుందా? దీన్ని పెద్ద ఎత్తున సమ్మెగా తీసుకెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందా? ఆయన ఈ రోజు రేపట్ల మా జగదీష్ సార్ తీసుకెళ్ళి ఆయన పిలిచి ఏదైనా మాట్లాడితే ఆగుతుంది. లేదంటే మళ్ళీ 1st కు ఉంది, మళ్ళీ 10th కు ఉంది, ఇంకా పెద్ద ఎత్తున అవుతుంది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు అయింది కదా, అప్పటికంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ కాంగ్రెస్ దగ్గర బడ్జెట్ లేదని చెప్పేసి మీకు ప్రవేశపెడతలేడా? లేకుంటే ఇవ్వాలి కదా, ఇచ్చే బెనిఫిట్ అయ్యాలి. మేము నన్ను అడగట్లే కదా వేరేది. నీకు బడ్జెట్ ఉంది లేదు సమస్య కాదు, మీరు ఇచ్చేదే ఇవ్వమంటున్నాము. మేము వేరేది అడగట్లేదు కదా. మా డిఏలు, మా పిఆర్సీలు, మా హెల్త్ కార్డు అవే అడుగుతున్నాం. ఇంకా అంతకంటే మేము వేరే అడగట్లేదు. వాళ్ళని సీఎం గారికి చాలా వినతి చేసుకుంటాం మేము. 4th క్లాస్ ఎంప్లాయీ నేను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, నేను ప్రెసిడెంట్ అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. మేము ఆయనకు దండం పెడుతున్నాం సీఎం గారికి. ఇంత వినతి చేస్తున్నాము, ఆయన వినాలి, ఆయన చెయ్యాలి. ఎక్కడి నుంచైనా తేవాలి. ఇప్పుడు అక్కడ నుంచి అప్పు చేస్తున్నారు, ఇక్కడ నుంచి తెస్తున్నా, మీకు శాలరీ ఇస్తున్నట్టుగా మా గురించి కొంచెం చెయ్యండి. ఇప్పుడు మా హెల్త్ కార్డు గురించి నువ్వు శాలరీలో కట్ చేస్తున్నావు, మా పెన్షన్లో కూడా కట్ చేస్తున్నావు. ఆ అమౌంట్ అంతా ఏమవుతుంది? లక్షల కోట్ల పైసలు ఏమవుతుంది? అది చెప్పాలా మాకు. నువ్వేమన్నా వేసుకో, ఢిల్లీ పో, ఏమన్నా సోనియామ్మకు చెప్పు, రాహుల్ గాంధీ చెప్పు. మీరు వచ్చిరంటే మా వల్లనే వచ్చిర్రు. అప్పుడు కేసీఆర్ మాకు 5% ఇచ్చిండని ఆయన ఓడిపించేసి నిన్ను గెలిపించినాం. మా వల్లనే వచ్చినావు కదా నువ్వు. ఎవరి వల్ల వచ్చినావు? ఒక బస్సు ఒక్కటి ఫ్రీ చేసినావు, ఆ బస్సు కూడా వేస్ట్. ఫ్రీ చేసి ఆ బస్సులో కూడా కొట్లాటలు, డ్రైవర్లు మమ్మల్ని చులకన చూస్తారు, కండక్టర్లు మమ్మల్ని చులకన చూస్తారు, చులకన మాట్లాడుతారు. బస్ స్టాప్ అక్కడ ఉంటే ఇక్కడ ఆపుతారు బస్సు వాళ్ళు. నువ్వు బస్సు మేము చేయమన్నా ఫ్రీగా? ఎవరు చేయమన్నాం? మాకు బస్సు వస్తుంది, మేము పెట్టుకొని వస్తాం, ఆటోలో వస్తాము. బస్సులు కూడా మాకు టైంకు లేవు, బస్సులు కూడా చాలా తగ్గించారు. ఈ బస్సు ఒకటి ఫ్రీ చేసి మాకు బెనిఫిట్ లేదు. మాకు ఆయనకు వేస్ట్ చేసిన బస్సు అయితే మాకు 6 గ్యారంటీలు అని కూడా చెప్పిండు కదా. 6 గ్యారంటీలు చెప్తాను. అన్ని ముందు ఇవి మనం తర్వాత అవి మాట్లాడతాం. 6 గ్యారంటీల గురించి మాట్లాడతాం మేము. మాకు అవన్నీ ఏమొద్దు. మాకు పిఆర్సీ ఇవ్వండి, డిఏ ఇవ్వండి, హెల్త్ కార్డు మెయిన్. మనిషికి ఏం కావాలి? హెల్త్ కార్డు. మనిషికి ఏమన్నా అయితే ఎక్కడ పోతాము? ఏదో కొన్ని హాస్పిటల్ ఇచ్చినావు, హాస్పిటల్ కూడా చూడట్లేదు. ఇప్పుడు నువ్వు మంచి హాస్పిటల్ మాకు ఇవ్వు, మా పైసలు. ఆల్రెడీ మీ జీతం నుంచి కట్ చేస్తారని చెప్తారు కదా మేడం, ఇవ్వడానికి గల కారణాలు అదే కదా, అదే తెలియట్లే కదా ఎందుకు ఇవ్వట్లేడు. ఇప్పుడు ఆ పైసలు కూడా ఏం చేస్తారు మీరు? ఓన్లీ శాలరీలు ఒక్కటి వస్తున్నాయి. నెల రాగానే హెల్త్ కార్డు ఇవ్వాలి. ఇంకా ఇస్తారు 3 నెలలు అయిపోయి, 4వ నెల ఈ నెల వస్తాయి. ఈ సెప్టెంబర్ వస్తే 4 నెలలు మాకు కట్ అవుతుంది. కానీ ఇంత అన్యాయం అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా అన్యాయం అయింది. ఏ ప్రభుత్వం చేయలేదు ఇట్లా. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎంత బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసింది. కొంచెం ఈ ధర్నా ద్వారా గవర్నమెంట్ కి ఏం హెచ్చరిస్తుంది సార్? ఈ ధర్నా ద్వారా మాకు ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళము 25,000 మంది ఉన్నాం. టీచర్స్, పోలీసు, అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళి మాకందరికి రిటైర్మెంట్ డబ్బులు రాలేవు. దాని గురించి ఒకటి 6 డిఏలు రావాలి సార్. మాకు డిఏలు ఇస్తే కూడా మనకు రిటైర్మెంట్ వాళ్ళకు. సార్ ఈ డిఏలు బకాయి వల్ల మీ ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి సార్? మాకు రానందుకు చాలా లాస్లో ఉన్నాం సార్. ఒక్కొక్కరు 10-20,000 లాస్ ఉన్నాం మేము. మాకు 2003 నుండి రావాలి. ఇంతవరకు పిఆర్సీ డిఎల్ ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు, మా రిటైర్మెంట్ బకాయిలు కూడా ఇవ్వలేదు సార్. సార్ ఈ ధర్నా ఈ రోజు వరకే ఉంటుందా, లేదంటే పెద్ద ఎత్తున సమ్మెలాగా సాగుతుందా? ఇప్పుడు మేము 2 ఏళ్ల నుంచి రేణుకా చౌదరి ఇంటికాడ ఇచ్చినాము. హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతికి కూడా 12,000 మంది పంపినాం. బక్క జాక్సన్ సార్ చెప్తే మేము పంపినాం. అక్కడికి వెళ్ళి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రిటైర్మెంట్ అయిన వాళ్ళ డబ్బులు అందరూ ఇచ్చేయాలని ఆర్డర్కి వచ్చింది. వీళ్ళు మొన్న ఒక 3 నెలలు 2,000 6,000 కోట్లు వేసారు, మళ్ళీ బంద్ చేసారు. ఇప్పుడు అదే కంటిన్యూ చేసుకుంటూ పోతే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు అందరికి వస్తాయని మేము ఆశిస్తున్నాం సార్. ఈ ధర్నా వల్ల గవర్నమెంట్కి
ప్రశ్నిస్తే ఏమని ప్రశ్నిస్తారు సార్? ఏం లేదు సార్, ఇప్పుడు మాకు ఆ డిఎల్ రావాలి ఒకటి, పిఆర్సీ చేయాలి ఒకటి, మూడోది రిటైర్మెంట్ అయిన వాళ్ళకు అందరికీ ఒక్క రూపాయి లేకుండా మా డబ్బులు మాకు వేసేయాలి. నెల రిటైర్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? సంవత్సరం పోయిన సంవత్సరం 25 జూలై సంవత్సరం అయిపోయింది. అప్పటి నుంచి మీకు ఏమి రాలేదు ఇంకా? ఏం రాలేదు, మా డబ్బులు జీపీఎఫ్ ఒకటి వచ్చింది, కంప్యూటేషన్ అది మాకు 18 లక్షలు ఇచ్చి నెల 20,000 కట్ చేసుకుంటారు. మొన్న పడ్డాయి ఇవి 18 లక్షలు అందరికి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ధర్నాకి వాళ్ళ కారణాలు ఏంటి సార్? నేను నిజామాబాద్ నుంచి వచ్చిన సార్. నా పేరు కుంట శ్రీనివాసరెడ్డి. నేను 398 రూపాయల వేతనంతో 1985లో సెలెక్ట్ కావడం జరిగింది. అయితే మాకు 398 రూపాయల జీతంతో పనిచేసిన వాళ్ళం సుమారు 40 నుంచి 42 సంవత్సరాలు పనిచేసినాము. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మేము సెలెక్ట్ అయినాము. అయితే మన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాతో పాటు మా జీవోతో పాటు సెలెక్ట్ అయినటువంటి ప్రత్యేక ఉపాధ్యాయులందరికీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వాళ్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం జరిగింది. అన్నగారు రేవంత్ అన్న అని పిలుస్తాడు, ప్రేమగా పిలిపించుకుంటాడు. కానీ మేము ఎంత ప్రేమగా పిలిచినా కానీ మాకు 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వమని మేము గత 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. దయచేసి మాకు ఇప్పుడైనా కానీ మాకు 398తో పనిచేసిన వాళ్ళం అందరం ఆల్మోస్ట్ 95% రిటైర్ అయిపోయినాం. కాబట్టి ఇప్పుడున్న 5% ఉన్నారు, వాళ్ళు కూడా 1-2 సంవత్సరాల్లో రిటైర్ అవుతారు. మాకు ఇప్పుడు ఇస్తే కూడా ఇంక్రిమెంట్లు ఇస్తే కూడా 50% భారం మాత్రం గవర్నమెంట్ మీద పడుతుంది. ఎందుకంటే మనం రాష్ట్ర విడిపోయిన నిబంధనల ప్రకారము 52% ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి, 48% తెలంగాణ ఇవ్వాలి. ఆ 48లో కూడా మాకు సగం జీతమే, రిటైర్ అయిన వాళ్ళమే 95 కంటే ఎక్కువ ఉన్నాం. కాబట్టి అంటే 25% కూడా ప్రభుత్వం మీద భారం పడది. దయచేసి మా మొరను ఆలకించి రేవంత్ అన్న గారు మాకు 398 వాళ్ళకందరికీ నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా మాకు ఇప్పుడు ధర్నాలో జరుగుతున్న దీని ప్రకారం మాకు ప్రతి దాంట్లో కూడా మాకు బెనిఫిటే జరుగుతుంది. దయచేసి 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టినటువంటి పిఆర్సీని ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా 6 డిఏలు అండి, ఒక్కొక్క ప్రభుత్వోద్యోగి సుమారు 10-15 వేల రూపాయలు. డిఏ అంటే ధరల సూచి ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరిగేది, అది ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఇచ్చేది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి 6 నెలలకోసారి ఇస్తుంది. మన వాళ్ళు తమాషా చూస్తున్నారు డిఏలు ఇవ్వడం. డిఏల కొరకు ధర్నాలు చేయడం అనేది దీనంత దరిద్రం శోచనీయం లేదు. సార్ నిధులు చేసే టైంలో ఆ సమయంలో ఈ రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? ఇప్పుడు మనము ఒక కుటుంబం ఉందనుకోండి, కుటుంబం ఉన్నప్పుడు మనం దాంట్లో బడ్జెట్ అనేది 10,000 వస్తే 10,000 ఇల్లు కిరాయికి ఇంత, పిల్లల చదువుకి ఇంత, దవాఖాన ఖర్చులకి ఇంత, ఆ కిరాణా సామాన్కి ఇంత అని మనం ఒక బడ్జెట్ చేసుకుంటాం. అక్కడ దాన్ని ఇటు ఇక్కడ దాన్ని అటు చేస్తే కుటుంబం ఎట్లయితే అల్లకల్లోలం అవుతుంది. మన ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కళ్ళకు నిధుల కొరతనే. ఇవన్నీ ఏం చేస్తున్నారు, ఒకదాని కోసం వచ్చిందని ఇంకో దానికోసము వాళ్ళు కేటాయించడం చేత బడ్జెట్ లేక రిటైర్ అయినాం మేము. మొన్ననే గత సంవత్సరం రిటైర్ అయిన వాళ్ళకు మేము దాచుకున్న సొమ్ము కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు. అప్పుడు మేము సర్వీస్ చేసేటప్పుడు మా సీనియర్స్ ఏమంటున్నారు అంటే, ప్రైవేటు ఫైనాన్స్లలో చిట్టీలలో చిట్ ఫండ్స్లలో వేయకండి, ఎందుకంటే వాళ్ళు ముంచుతారు అంటే. మేము గవర్నమెంట్ నమ్మి గవర్నమెంట్ దగ్గర పిఆర్సీ కానీ మా జీపీఎఫ్ కానీ టీఎస్జీలై కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర దాచుకున్నాము. మొన్నటికి మొన్న రిటైర్ అయినప్పుడు మా యొక్క కమిటేషన్ అని వస్తుంది, కమిటేషన్లో కూడా 40% అమ్ముకున్నాం గవర్నమెంట్. అమ్ముకున్న డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వడం లేదు. మరంటే ఇది గవర్నమెంట్ దగ్గర ఏముందంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది అట్టర్లీ ఫ్లాప్ ఉంది. అందుకే ఇవాళ ఉద్యోగస్తులు 3 సంవత్సరాలు వేచి చూసి ఓపిక నశించి ఇవాళ రోడ్డు మీదకి ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. రేపు రాఖీ పండుగ పెట్టుకొని పాపం మా ఆడబిడ్డలందరూ కూడా ఈ ధర్నాకు వచ్చిండ్రంటే మీరు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మాకు రావాల్సిన పిఆర్సీలు కానీ డిఎల్ కానీ మిగతా అయితే రిటైర్మెంట్ అయిన వాళ్ళ ఏరియర్స్ కానీ ఇవన్నీ రానందుకు ప్రభుత్వానికి 3 సంవత్సరాల గడువు ఇచ్చి మేము ఇప్పుడు ఈ ధర్నా టేకప్ చేసినాం. రాష్ట్ర కార్యవర్గ ఆదేశాల మేరకు మేము ఇప్పుడు ఇది చేసినాం. ఇవన్నీ తొందరలో మా సమస్యలు తీరాలని కోరుతున్నాం. షాద్ నగర్ నుంచి మేము మాట్లాడుతున్నాము. షాద్ నగర్ పెన్షనర్ అసోసియేషన్ రామారావు నా పేరు.
ఆ తర్వాత ఏ గవర్నమెంట్లో కూడా లేదు, ఎక్కడ కూడా 6 డిఏలు పెండింగ్ ఇచ్చేసి ఉన్నవి. ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసేసినా కానీ 1-2 మాత్రమే ఉన్నవి. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 6 పెండింగ్ చేసి ఉన్నవి. ఆ తర్వాత అదేవిధంగా పిఆర్సీ వచ్చేసేసి 3 సంవత్సరాలు కాబోతుంది. ఇంకా వీళ్ళ గడువు ఒక 2 సంవత్సరాలు మాత్రమే చేసి ఉంది. అయినా కానీ ఇప్పుడు మాకు హెల్త్ కార్డులు కూడా సరిగా ఇవ్వడం లేదు. 3 నెలల నుంచేసి 1.5 కట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇది ఇప్పుడు వస్తే 4వ నెల కూడా కట్ అవుతుంది. ఇంతవరకు హెల్త్ కార్డులు జారీ చేయలేదు. అదేవిధంగా మాకు ఎక్కడ హాస్పిటల్స్కి పోయినా కానీ పాత కార్డులు అమలు చేయడం లేదు. కొత్త కార్డులు వచ్చేసే వరకు ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. హాస్పిటల్స్తోని ఆ తర్వాత ఎవరు గవర్నమెంట్ మాట్లాడి చేసేసి మా అసోసియేషన్ నుంచి కూడా కూర్చొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మేమంతా 60 సంవత్సరాల పైబడిన వాళ్ళము. ఏదో ఒకటి జబ్బులు ప్రతి ఒక్కరికి ఉంటుంది కనుక మాకు కంపల్సరీ ఈ హెల్త్ కార్డులు కానీ పిఆర్సీలు కానీ డిఏలు కానీ ఆ తర్వాత ఇవన్నీ మాకు ఇచ్చేసేసి, రెండోది ఎట్లా ఉంటే మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇంతవరకు ఎట్లా ఉంటే గత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేసి ఉన్నప్పుడు మాకు అసలు రిటైర్డ్ అయ్యేది కలిసి ఇమ్మీడియట్ మా ఏరియర్స్ జీపీఎఫ్ కానీ ఆ తర్వాత ప్రతిదీ కానీ అన్నీ ఎప్పుడు ఎంబడే అయ్యేది. ఇప్పుడు కనీసం 2-3 సంవత్సరాలు పడుతూ చేసేస్తుంది కనుక ఇవన్నీ డిమాండ్లు మావి తీర్చడానికి మేము ఈరోజు ధర్నాకు పూనుకున్నాము. అసలు ఇప్పుడు కూడా ధర్నాకు ఒకవేళ ఇప్పుడు కూడా గవర్నమెంట్ దిగి రాకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఇంకా ధర్నా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. సార్, ఈ పెండింగ్ బకాయిల వల్ల మీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? సార్, మా ఆర్థిక పరిస్థితులు చూడండి. వాస్తవంగా అయితే రిటైర్డ్ అయిన తర్వాత బిడ్డల పెళ్ళిళ్ళు కానీ ఆ తర్వాత ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ మాకు వచ్చే ఏరియర్స్ రాక ఒకరు చనిపోయిన కార్యక్రమాలు కూడా చేసి ఉన్నాయి సాధ్యమైనంత వరకు ఇక్కడ. అటువంటిది ఆ తర్వాత ఏరియర్స్ ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ ఏదో ఇస్తామని అంటున్నారు, నెలకు 2,000. ఆ తర్వాత ఆ 2,000 కూడా ఒక్కదానికి కాదు, ఎవరెవరికో ఇస్తున్నారు. దాంట్లో పెన్షనర్స్కి అనేదే కాకుండా వేరే దానికి కూడా డైవర్ట్ చేస్తున్నారు కనుక మా పెన్షనర్స్ ఏరియర్స్ మొత్తం సరే ప్రతి ఒక్కటి మీకు కూడా ప్రభుత్వానికి అసలు వాస్తవంగా అయితే ఉండొచ్చు, దాన్ని ఏం లేదు, గవర్నమెంట్ మీద భారం పడవచ్చు. కానీ వేరే మేము ఎవరిని కూడా ఏ పథకాలు మేము బంద్ చేయమని మేము ఎప్పుడు కూడా చెప్పాము. మా యొక్క ఆర్థిక పరిస్థితులను గమనించేసేసి కంపల్సరీ మాకు ఏరియర్స్ తొందరగా ఇచ్చేసి మా సాధక బాధలు తీర్చాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ కానీ గత 6 సంవత్సరాలుగా ఉన్నటువంటి 6 డిఎల్ కానీ అత్యంత అమానుషమైనటువంటి సిపిఎస్ పద్ధతిని వెంటనే రద్దు చేసి ఓపీఎస్ను పునఃప్రతిష్ఠించాలని కోరుతూ ఉపాధ్యాయ ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి పెన్షనర్స్ అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఇక్కడ ఓన్లీ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నుంచి ఇంతమంది వచ్చారు. రేపు 10 తారీఖు నాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది. ఆ రోజు వస్తే ప్రభుత్వాలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి వెంటనే ప్రభుత్వాలు స్పందించి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల యొక్క డిమాండ్స్ను పరిశీలనలోకి తీసుకొని పరిష్కరించాలని కోరుకుంటూ ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కూడా వెంటనే రిలీజ్ చేయాలని కోరుతూ డిమాండ్స్ ఏంటి మేడం? మాకు ప్రధానంగా కావాల్సినవి మాకు పెండింగ్లో ఉన్న 6 డిఏలు పిఆర్సీ ఒకటి రావాలి, పెండింగ్లో ఉంది. ఆ పిఆర్సీ కూడా మాకు కావాలి. రేపు రాఖీ పండుగ జరుపుకోవాల్సిన మహిళలు ఇలా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? మహిళలు ఎప్పుడు కూడా ప్రశాంతంగానే వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఎందులోనూ కూడా ఏ ఉద్యమాల్లో కూడా రావడానికి ఇష్టపడరు. అలాంటి మహిళలు కూడా ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి రేపటి దినాన రాఖీ పండుగ పెట్టుకొని వరలక్ష్మి వ్రతం పెట్టుకొని కూడా వాళ్ళు ఎందుకు వచ్చారు ఉద్యమంలో కంటే వాళ్ళకి రావాల్సిన జీతాలు వాళ్ళకి సక్రమంగా రాకపోవడం, పెండింగ్లో ఉన్న డిఏలు పిఆర్సీలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇస్తాము అని ఎంతో గౌరవప్రదంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఇంతవరకు కూడా ఆయన అనౌన్స్ చేయకపోవడమే మహిళలకు ఎంతో బాధ కలిగించి మేమందరం కూడా ఉద్యమంలోకి రావాల్సి వచ్చింది. మేడం, ఈ రోజు ఈ ధర్నా వరకే మీ ఇది ఆగుతుందా, లేదంటే పెద్ద సమ్మెగా మీరు ఏమైనా తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నారు? మా అగ్రనాయకత్వం వాళ్ళు ఏం చెప్తే ఇంకా ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తే దాంట్లో కూడా మేము చురుగ్గా పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల అన్ని వర్గాలలో పెన్షనర్ల వర్గాలలో పేర్కొన్నటువంటి అన్రెస్ట్ని ఈ ప్రభుత్వానికి తెలియజేయడానికి ఏర్పరచుకున్న ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఈరోజు ఇందిరా పార్క్లో మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఇది ఈరోజు మాత్రమే స్టార్ట్ అయింది కాదు, గత 3 సంవత్సరాల నుంచి వారందరిలో ఆవహించుకున్న ఈ యొక్క అన్రెస్ట్ మీరు చూస్తూ ఉన్నారు. ఇది పోరాటం ప్రభుత్వం పైన విరుచుకుపడే పోరాటం కాదు, ఇది ఒక రిక్వెస్ట్ లాగానే ప్రభుత్వం పరిగణించాలని చెప్పి మేము తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వము ఎన్నికైన 3 సంవత్సరాల నుండి ఒకటే వాయిస్ చెప్తా ఉన్నది ఉద్యోగస్తుల కోసం. మీ అందరికీ గత ప్రభుత్వం 1వ తారీఖున జీతాలు ఇవ్వలేదు, మేము ఇస్తున్నాము అనేటువంటి ఒక్క
మాటనే టేప్ రికార్డర్ లాగా తిప్పుతూ చెప్తా ఉన్నది తప్ప ఇంకోటి చేసిన దాఖలాలు లేవు. కాబట్టి మాకు ఉద్యోగస్తులకు రావాల్సిన పిఆర్సీ కానీ, అట్లాగే 6 డిఏలు కానీ, అట్లాగే పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు కానీ, పెండింగ్ బిల్లుల విషయాలు కానీ, వీటన్నిటిలో ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు అందించడంలో విఫలమైందని చెప్పి తెలియజేస్తూ, అందుకనే మాలో ఉన్న అసంతృప్తిని ఈ ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ద్వారా ప్రధాన డిమాండ్లు ఈ గవర్నమెంట్ ముందు ఏం పెట్టదలుచుకుంటున్నారు? ప్రధాన డిమాండ్ ఏం లేదు సార్, ఈ యొక్క ముందుగా తెలియజేయడం కోసం ఈ యొక్క వేదిక. ఇక్కడ ఎన్ని జిల్లాల వాళ్ళు ఉద్యమానికి వచ్చారు ఈ రోజు ధర్నా? ఈ రోజు మీరు చూస్తున్న ఈ ఇందిరా పార్క్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమంలో కేవలం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ప్రతి జిల్లా మిగతా 31 జిల్లాలు వారి దూరభారం ఇబ్బంది అవుతుంది అని చెప్పి వారి కలెక్టరేట్ల వద్దనే వారు కలెక్టరేట్కి మెమోరాండం ఇవ్వాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాం. ఇది మేము గత 15 రోజుల నుంచి మండల స్థాయిలో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చి ఉన్నాము. ఆ తర్వాత అప్పటికి కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాకపోయేసరికి ఈ రోజు మేము ఈ యొక్క ఇందిరా పార్క్ దగ్గర కార్యక్రమం చేపట్టినాం. అయినప్పటికీ ఇంకా చలనం రాకపోతే మేము ఈరోజు 7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు రాబోతా ఉన్నాయి. అప్పుడు అసెంబ్లీ ముట్టడి కూడా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ చేపట్టే కార్యక్రమాన్ని కూడా వెనకాడరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ పెండింగ్ బకాయిల వల్ల మీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ పెండింగ్ బకాయిల వల్ల మిర్రర్ మీడియా ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేసే ఏంటంటే, ఉద్యోగస్తు కూడా ఒక సాధారణ కుటుంబమే. వాళ్ళు ఏదో మేఘాలకి ఉద్యోగం రాగానే బిల్డింగ్లు వస్తాయని చెప్పి కాదు. సో వారు కూడా ఈ యొక్క సగటు ధరలకు లోను కావాల్సిందే. 3 సంవత్సరాల క్రితం రావాల్సిన పిఆర్సీ ఇప్పటికీ పెండింగ్లో ఉంది. 3 సంవత్సరాల క్రితం ధరలు ఎలా ఉన్నాయి కంపారిజన్ చేస్తే, ఉదాహరణకు ఒక చక్కెర రేటు 3 సంవత్సరాల క్రితం 20 రూపాయలు ఉన్నది కిలో, ఈ రోజు 70 రూపాయలు ఉన్నది. ఆయిల్ తీసుకుంటే ఆ రోజు 30-40 రూపాయలు దొరకదు, ఇప్పుడు 200 రూపాయలు ఉన్నది. కాబట్టి ఒక ఉద్యోగస్తు జీతం మాత్రం పెరగలేదు. ఉద్యోగం అంటే ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే వ్యక్తి, ఈ ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు అందించే ప్రతి పథకాలను ప్రతి గ్రౌండ్ లెవెల్కి అందించే వ్యక్తి ఉద్యోగస్తులు. సో కాబట్టి ఆ ఉద్యోగస్తుని ఫస్ట్ అతను రావాల్సిన చాలా కోల్పోయారు, త్యాగం జరిగింది, 3 సంవత్సరాలుగా త్యాగం జరిగింది. ఆల్రెడీ మీ అందరికి చెల్లాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ ఇంకో పిఆర్సీ రావాలి, ఆ పిఆర్సీ కూడా లేదు. గత పిఆర్సీ ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డిని నా పొట్ట కోసిన ₹1 వెళ్ళదు నా దగ్గర, పుడతలేదు అంటారు కదా, అసలు ఆయనకి సీఎం పదవి కరెక్టే అంటారా మీరు? సీఎం పదవి అన్న విషయం మేము మాట్లాడలేం, కానీ అది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు సీఎం అనేది, అది పక్కదారి, అది వేరే విషయము. మాకు కావాల్సింది ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఉద్దేశంతో పిఆర్సీ కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, మా ఉపాధ్యాయులకు సంబంధించిన ఏకీకృత సర్వీస్ రూల్స్ కావచ్చు, ఇవన్నీ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో కేటాయించింది. అవి నెరవేరుస్తారని చెప్పి ఆశతోటి మేము ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కాబట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మాత్రం మరి ఈ యొక్క ప్రభుత్వం వేరే రిజల్ట్ చూడవలసి వస్తుందని చెప్పి ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రతిసారి చెప్పే మాట ప్రజల పరిపాలన, ప్రజల ప్రభుత్వం అని చెప్తున్నాడు. ప్రజలకే న్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు? అదే సార్ మేము చెప్పేది ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా చరిత్రలో ఇప్పుడే కాదు, గత చరిత్ర నుంచి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆ ప్రభుత్వానికి వేరే ఒక ఫలితం ఉంటుందని చెప్పి మన చరిత్రే తెలియజేస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే అందరూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంప్లాయీస్ వెల్ఫేర్, అన్ని డిపార్ట్మెంట్స్ ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే పిఆర్సీని ప్రకటించి డిఏలు, అట్లాగే ఏకీకృత సర్వీస్ రూల్స్, వీటన్నిటినీ ఇచ్చిన హామీ ప్రకారం మాకు హామీ నెరవేరుస్తారని చెప్పి తెలియజేస్తూ ఇది సార్. థ్యాంక్ యూ. ఈరోజు టీజీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి మహాధార ప్రోగ్రాంకి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అందరూ కూడా మా అసోసియేషన్ తరఫున పార్టిసిపేట్ కావడం జరిగింది. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కావచ్చు, మా డిగ్రీ కళాశాలలో పెండింగ్లో ఉన్నటువంటి యూజీసీ ఏరియర్స్ మరియు ఈహెచ్ఎస్ స్కీమును సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయడానికి, మరియు ఈ పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా వెంటనే విడుదల చేస్తే ఈహెచ్ఎస్ స్కీమ్ను సమర్థవంతంగా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ మహాధర్నాకు జయప్రదం చేయడానికి మా డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. టీజీజేసీ ఆధ్వర్యంలో
ఇవాళ తలపెట్టిన మహాధర్నాలో పాల్గొనడానికి తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది, హైదరాబాదు మరియు రంగారెడ్డి పూర్వపు జిల్లాల నుంచి సిబ్బంది అంతా తరలి ఇక్కడికి వచ్చి పాల్గొనడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్లైన ఈ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల సిబ్బందికి 3.5 సంవత్సరాలు ఏరియర్స్ లేకుండా పనిచేయడం జరిగింది జీతాలు. సో 2016 జనవరి 1 నుంచి 2019 జూన్ వరకు రావాల్సిన యూజీసీ ఏరియర్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పథకాన్ని ఆటంకాలు లేకుండా అమలు చేయాలని, ఆ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు వీలైనంత తొందరగా ఎంప్లాయీస్ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా డౌన్లోడ్ అయ్యే విధంగా అది ఏర్పాటు చేయాలి అని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2వ పిఆర్సీని వెంటనే అమలు చేయాలని మా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల పక్షాన ఈ మహాధర్నాలో జేఏసీ పిలుపు మేరకు టీజీసీటీఏ తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఇక్కడికి వచ్చి డిగ్రీ కళాశాల జేఏసీ తరఫున ఇక్కడ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా చూసి ఈ అసెంబ్లీ సమావేశాల లోపే వీటన్నిటిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మీ మహాధర్నా ద్వారా ప్రభుత్వం ఎలాంటి స్పందించకపోతే దీని తదుపరి చర్య ఏంటి? జేఏసీలో మీటింగ్ పెట్టి అన్ని సంఘాలతోటి ఒక కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావం మాకు బలంగా ఉంది. ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్రలో ఉండి, ఎందుకంటే తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా వర్క్ చేయాలనేది వాళ్ళు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ మేరకు పని చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అందరికంటే మెరుగ్గా పనిచేస్తున్నారని, ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని పత్రికలు కూడా రాయడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క నిజమైన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసము వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేడం, రేపు మహిళలు జరుపుకునే రాఖీ పండుగ రోజు ఉంది, అయినా కానీ మీరు ఈ ధర్నాకి పాల్గొనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే మాకు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి కదండి. సో రాఖీ పండుగ కన్నా మాకు ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చాలా అవసరం కాబట్టి. మేము ఇప్పటికీ చాలా నష్టపోయాము. 3 బకాయిలు అండ్ పిఆర్సీ కూడా మేము లాస్ అయినాము. పాతది ఆరియర్స్ కూడా రాలేదు, ఇప్పుడు కొత్తది కూడా అమలు కావాలి 26, అది కూడా లేదు. సో మాకు ఇది కావాలి.